శ్రీకాంత్ అన్న నా పేరు. ఇక్కడ మా తెలిసిన వ్యక్తి అన్నట్టు నైట్ రాగా మనకు స్పీడ్లో కంట్రోల్ కాలేదా లేదా మరి ముందు నుంచి ఏదైనా వెహికల్ వచ్చిందా తెలియదు. సరిగ్గా అతస్మాతంగా తీసుకొచ్చి ఆంధ్ర పల్టీ పడ్డది బండి వెహికల్. దానివల్ల మరి ఏం జరిగిందన్నది ఏం తెలియదు మనకు. ఇప్పుడు ఆయన ఏం పని చేస్తారు అన్న? ఆయన ఇసుక మన సప్లై చేస్తారన్న. మన సిద్దిపేట నుంచి ఇసుక సప్లై చేస్తారు. చర్యల్లో మనకి ఏదైతుందో దుబ్బాక ఏరియాకి ఏదైతుందో ఇసుక సప్లై చేయడానికి వస్తాడు. పొద్దున వస్తాడు, సాయంత్రం పూట మట్టి వస్తాడు. రోజు తిరిగే రోడ్ ఇది. ఒక రోజుతో కాదు, రోజు తిరుగుతున్న రోజు వస్తాడు పోతుంది నుంచి. ఈ రోజు మరి వాళ్ళ బావ చనిపోతే అది దినాలకి వెళ్ళడం వల్ల తర్వాత నైట్ అయింది. అయినా సరే నైట్ వస్తుండు. వచ్చిన తర్వాత స్కిడ్ అయినా మరి ఎదురుగా వెహికల్ వచ్చిందా తెలియదు. అకస్మాత్తుగా బండి పల్లి కొట్టి పడిపోవడం జరిగింది. ఇలా పడ్డ తర్వాత కూడా ఎవరు కూడా చూడలేదు. తర్వాత పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు వాళ్ళు ఇలా లొకేషన్ చూసి పలానా దగ్గర వెహికల్ ఆగిపోయినట్టు కనబడుతుంది నాకు, అక్కడ ఎంక్వైరీ చేసి చూద్దామని చెప్పేసి అని ఆయన చెప్పడం వల్ల ఇక వచ్చి చూస్తే ఇందులో కారు పడిపోయి ఉంది. ఆ తర్వాతనే తీయడం జరిగింది. అంతేగాని ఇప్పుడు ఎట్లా అన్న అసలు ఈ ప్రమాదాలు ఇక్కడ చూసుకుంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తారు. అసలు ఈ బావి దగ్గర ఎలాంటి కాలువట్ నిర్మాణం కానీ లేకుంటే ఫెన్సింగ్ అనేది లేదు. ఇట్లా ఏమని చెప్పదలుచుకున్నారు అధికారులకు? అధికారులు చెప్పాల్సింది ఒకటే ఏంటంటే ఇలాంటి రోడ్ల మీద టర్నింగ్ల మీద ఏదైతే ఉన్నాయో స్టాప్ బోర్డు కానీ ఏదైనా స్పీడ్ కంట్రోల్ కానీ ఏదైనా బ్రేకర్లు కానీ లేకపోతే బాయిల పక్కల ఏదైనా ఫెన్సింగ్ కానీ ఇలాంటివి ఏదైనా వేసినా చూసుకున్నా వెళ్తారు కదా వెళ్ళే వ్యక్తులన్నా వెళ్ళే కారు అన్నా బైక్లు కానీ ఎవరికైనా చాలా వరకు సేఫ్ అవుతుంది అన్నట్టు ఇట్లా వెళ్తే చూసుకుంటూ పోతే. కాబట్టి ఏదైనా స్టాప్ బోర్డు కానీ ఏదైనా కానీ పెట్టాలని మేము ఖండిస్తున్నాం దీనివన్నీ. కంపల్సరీ టైం మాత్రమే తేలి బయట నీళ్ళలో తేలి ఇక్కడ ఈ కారు ఇప్పుడు బావిలో పట్టుకొని నిర్ధారణ పెంచుతున్న పోలీసులు ఒక రకం ఉంటుంది. ఇట్లా ఇవ్వడం ఇంకోటి నేను చెప్పలే ఏ యాక్సిడెంట్ అయినా ఇదే పడదు. ఇంకొక కారణం ఏంటాను లేకుంటే కుక్కన ఏదైనా అర్థం రావాలి. అంతే కదా ఎగ్జామ్ ఎవరైనా వచ్చినా కొద్దిగా తింటే ఎవరైనా బంధన్నదం రావాలి లేకపోతే ఏదైనా సంథింగ్ ఇలా పడ్డాక కూడా వాళ్ళన్న చెప్పలే కానీ కారు ఇలా పడ్డది అని. రాజు ఏమవుతాడు అన్న మీకు అసలు? అన్న అవుతాడు. అసలు ఈ ఘటన జరిగిందని ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు? అసలు ఎట్లా తెలిసింది అసలు ఈ కార్ అనేది బాయిల్ ఉంది అంటే మాకు ఫోన్ అలవాట్లేకనే మేము అక్కడ నుంచి సిద్దిపేట నుంచి రిటర్న్ అయినా మాకు చెప్పిండు 4:30 వరకు మీరు ఫోన్ చేస్తే రిటర్న్ అవుతున్నా అయినా అప్పటికే దగ్గర వచ్చినా ఫోన్ చేస్తే వచ్చినా. ఇప్పుడు చూసుకుంటే అసలు ఆడ జరిగిన స్థలానికి ఊరికి అంతా ఒక 5 కిలోమీటర్ డిస్టెన్సే ఉంది కదా. అంటే ఎట్లుంది ఇప్పుడు 10 కిలోమీటర్ 2 కిలోమీటర్
హాఫ్ కిలోమీటర్. మామూలుగా బైక్ ఒక హాఫ్ కిలోమీటర్ 400 మీటర్లు. ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఏంటంటే మేము కూడా అక్కడ బావి దగ్గరికి వెళ్ళి వచ్చినాం. ఎదురుగా ఏదైనా వెహికల్ రావచ్చు, లేకుంటే సైడ్ నుంచి ఏమన్నా బర్రెలు కానీ కుక్కలు కానీ అడ్డు వచ్చినాయి అనే సందర్భంలో కొందరు అక్కడ గ్రామస్తులు చెప్పుకున్నారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? అసలు మాకు కూడా అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఒక డ్రైవర్ కొత్త నడిపించిన వ్యక్తి అయితేనేమో మనము ఏదో కన్ఫ్యూజ్ అండి, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మిస్టేక్ అయిపోయింది. ఆయన డ్రైవర్ సీనియర్ కాబట్టి అది ఎదుట బండి వచ్చేది సడన్గా అయిపోయింది. మాకు కూడా అది అర్థం లేకపోయింది. ఇప్పుడు సంఘటన జరిగిన స్థలంలో ఆయన తన వ్యాపారంలో చేసే తన స్నేహితులు ఆయన చెప్పారు. ఆయనకు ఆల్రెడీ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు వెంబడి వస్తున్నాడు పోతున్నాడు. అసలు ఈ చిన్న గుంత ఉన్నా కానీ అతను గుర్తించే విధంగా రోడ్డు ఉన్నది. ఆయనకు పుట్టినప్పటి నుంచి ఈ రోడ్డు వెంబడి తిరుగుతాడు అని చెప్తున్నారు. అసలు ఖచ్చితంగా ఏమైనా ఎదురుగా వచ్చే వెహికల్స్ ఏమైనా వచ్చినాయి అని ఏమైనా పోలీసు వారు ఏమైనా అధికారులు ఏమైనా చెప్పారా? ఎట్లా మన అధికారులు ఏం చెప్పలేదు కానీ మాకు అట్లా అనిపిస్తుంది. ఎదురుగా డాస్తే టర్న్ చేసి సడన్ గా కడిగేసుట్లో అట్లా స్పీడ్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ అధికారులు వచ్చి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కానీ ఏమన్నా చెప్పి మీకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇట్లా ప్రమాదం ఇట్లా జరిగి ఉండొచ్చు అనే అంచనాకు వచ్చారా? అసలు ఏం చెప్పలేదండి. మాకు ఫస్ట్ వాళ్ళ లొకేషన్ చెప్తేనే మేము చెప్పినాం అక్కడ లేలంకి. అంటే ఇప్పుడు మీరు పోలీస్ అధికారులు మీకు లొకేషన్ ఇక్కడి వరకే ఉంది అని చెప్పినప్పుడు మీరు కానిస్టేబుల్ కానీ లేకుంటే ఎస్ఐసార్ కానీ వీళ్ళు వచ్చి మీకు ఏమైనా సహకారం అందించారా? ఇట్లా ఫస్ట్ మేము ఒక ఇద్దరు వ్యక్తులు పంపించాను సార్. పంపించి చూడమని అంటే మామూలు ఇంకో వేరే దగ్గర వేరు. అక్కడ లొకేషన్ చూపెట్టే వరకే మాకు భయం అవుతుంది సార్, రండి మీరు అంటే ఎస్ఐ సార్ ఇట్లా వచ్చారు. సార్ నేను కూడా జీబుల్లో ఉన్నా, అందులోనే ఉన్నా. అదే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాటరీ పెట్టుకుని మళ్ళీ మా వాళ్ళు ఇంకొక లెఫ్ట్ సైడ్ చూసే వరకు కారు అందులో పడింది. ఖచ్చితంగా మాదే సార్ ఇది అని మళ్ళీ ఒకటి సీసీ కెమెరా అప్పటి పెళ్లి కాడ ఒకటి సీసీ కెమెరా వాళ్ళు ఫోటో చేసారు ఊరు వాళ్ళు. 7997 కారు వాళ్ళ నెంబర్ అందుతుంది, అది మాకు కన్ఫర్మ్ అవుతుంది. అసలు ఇప్పుడు రాజారు ఎక్కడి నుంచి వస్తారు? దశదిన కార్యక్రమానికి వెళ్ళొస్తాను అంటున్నారు కదా, అది అంటే బంధువులదా లేకుంటే స్నేహితులదా ఎట్లా? అది అంటే మా పెద్ద బాబు వాళ్ళ అల్లుడు చనిపోతే దశదిన కనుమని తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు పిల్లల్ని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అసలు పిల్లలు ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడు ఆడుతూ పాడుతూ ఎదిగే వయసులో ఇప్పుడు ఇంత ప్రమాదానికి గురికావడం చాలా బాధాకరం. అసలు పిల్లలు ఏం చదువుతారు? అసలు యాక్టివ్ ఉండేవారా? ఎట్లుండేవారు ఇంట్లో? యాక్టివ్ అమ్మ 3 ఇయర్స్ అమ్మాయి, బాబు ఉన్న 4 ఇయర్స్ 5 ఇయర్స్. అది ఎల్కేజీ రజనీకాంత్ రెడ్డి స్కూల్లో మొన్న న్యూ జాయిన్. ఇప్పుడు అక్కడ చూసుకుంటే మీ కుటుంబ నేపథ్యం గురించి ఏమంటారంటే చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఈ మధ్యనే కొంచెం సెటిల్ అయ్యి ఏదో చేసుకుందామనే టైంలో ఇలా జరిగిందని అనుకుంటారు. ఎట్లా అసలు? చిన్నప్పటి నుంచి సార్, మొన్న రీసెంట్గా 5 నెలల మా అమ్మ కలవల్లో ఒక కలవల్లో పండించారు, కరెంట్ చనిపోయింది అంటే చెప్పారు. ఇప్పుడు మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కూడా ఏదో అట్లా అప్పుడు ఆర్థిక ఇబ్బందులు, మా నాన్న ఎట్లా ఇబ్బందులు ఉంటే ఊరి పెట్టుకొని చనిపోయిండు. ఇక మా అన్నయ్య ఇది చిన్న బిజినెస్ చేసుకుంటూ కొంచెం ఇప్పుడు పైకి వస్తున్నాం టైంలో. అదే ఇప్పుడు గ్రామస్తులు కావచ్చు, అది స్టేజ్లో కావచ్చు ఏమన్నా అంటే అది సరే, అది ఖచ్చితంగా ఏదైనా ముందు వెహికల్ అడ్డొచ్చే ప్రమాదం జరుగుతుంది అంటారు కాబట్టి ఖచ్చితంగా దానికి ఆయన ఎటు వెళ్ళినా అసలు ఆయనకు తాగే అవకాశం లేదు, తాగి నడిపే ఆ విధంగా ఎలాంటి ప్రమాదం జరగలేదు అని చెప్తారు. ఆ కోణంలో మీరు ఎట్లా చెప్తారు? అది తాగి డ్రైవ్ చేయాలి సార్. డ్రైవింగ్ తాగడం అంటే బండి ముట్టాడు, ఏదో ఎదుడు అది అపోజిట్ ఏమైనా వస్తూనే సడన్ గా స్టక్ అయిపోవచ్చు కానీ ఆయన తాగి డ్రింక్ చేసి మాత్రం డ్రైవ్ చేయడు. మాకు ఎందుకంటే మా నమ్మకం అది. ఇప్పుడు చూసుకుంటే రాజు గారి యొక్క తన సొంత సోదరుతో ఉన్నాము. అతను చెప్పే విధానం చూసుకుంటే రాజుగారికి ఎలాంటి వ్యసనాలు లేవు. ఆయన ఏదో ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడే ఇంత ప్రమాదం జరిగి ఉండొచ్చు ఇంత అని వారు తెలపడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ ప్రమాదానికి కారణమైన బాధ్యులను అలాగే వీరికి సరైన న్యాయం చేయాలని వారు తమ్ముడు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రాజుతో బాబు.